వెల్కమ్ కేకే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్. సో మీ గరాజ్ కలెక్షన్ చూస్తే చాలా ప్యాషనెట్గా కలెక్ట్ చేస్తున్నట్టుంది. బికాస్ స్టార్టింగ్ ఫ్రమ్ అ బైసైకిల్ అండ్ రాజ్దూత్, వీ సీ అ టెంపో ట్రావెలర్, ఫార్చునర్, క్రిస్టా, ప్రీమియర్ పద్మిని విచ్ ఇస్ అ క్లాసిక్, అండ్ ఆల్సో అక్కడ ఎస్-క్రాస్ ని చూస్తున్నా, వర్ణ అండ్ జెన్ని కూడా వదిలిపెట్టలేదు. సో 7 కార్స్ ఉన్నాయి కదా, రోజుకి ఒక కార్ అలా ఏమన్నా పెట్టుకున్నారా, లేదంటే వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? సో తెలుగు స్టేట్స్లో ఫార్చునర్ గురించి చాలా ట్రెండింగ్ అవుతుంది, వైరల్ అయిపోతున్నాయి కాబట్టి అసలు దీనిపైన స్టోరీ ఏంటి, ఎన్ని కంట్రీస్ ట్రావెల్ చేశారు, ఏ ప్లేసెస్, అండ్ దాంతో ఉన్న మెమరీస్, బాండింగ్, అండ్ దీనికి ఏమైనా పేరు ఉందా, అండ్ వై ఇస్ దిస్ కార్ సో స్పెషల్? యాక్చువల్గా దీనికి ఒక పేరు ఉంది. దాన్ని నేను లైక్ మాన్స్టర్ అని పిలుస్తుంటా. మాన్స్టర్ ఫార్చునర్ అంటే లైక్ ఎవరైనా గుర్తుపడతారు, ట్రెండింగ్. అండ్ ఆల్ ఓవర్ ఇండియా కంప్లీట్ ట్రావెల్ చేశాను దీనిలో. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి సౌత్ ఇండియా నేను సోలోగా ట్రావెల్ చేస్తుంటాను అనమాట. కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ 15 days ట్రావెల్ చేశాను. కేరళ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. లైక్ రిటర్న్ అవుతున్నా అప్పుడే. రిటర్న్ అయ్యే టైంలో ఘాట్ సెక్షన్ ఉండే. ఘాట్ సెక్షన్లో వస్తుంటే బ్రేక్ ప్యాడ్స్ అప్పటికి కొంచెం బాగా అంటే ఘాట్లో మనకి హీట్ అవుతుంటాయి అనమాట. సో అది నేను వస్తుంటే ఏమైపోయింది, అప్పటికి లాస్ట్ స్టేజ్లో ఉండే బ్రేక్ ప్యాడ్స్. అది కంప్లీట్ ఓవర్నోట్ అయిపోయి బ్రేక్స్ రావడం ఆగిపోయింది. అండ్ సరే బ్రేక్స్ రావట్లేదు, మెల్లగా వెళ్దాం ఏదోటి అని చెప్పి హ్యాండ్ బ్రేక్ ట్రై చేశాను. హ్యాండ్ బ్రేక్ కూడా రావట్లేదు. సో ఇంకేం చేశానంటే మెల్లగా గేర్స్ మీద మ్యాంగ్లూర్కి తీసుకొని ఒక 70 kilometers వితౌట్ బ్రేక్ తోటి వెళ్ళిపోయాను. వితౌట్ బ్రేక్ 70 kilometers వితౌట్ బ్రేక్ తోటి వెళ్ళిపోయి ఉండే. సో అక్కడికి వెళ్ళినాక మళ్ళీ చేయించుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అండ్ ఇప్పటికి మొత్తం 7 lakhs తిరిగి ఉండే. 7,21,000. 7 lakhs? Yeah. 7 lakh kilometers for Krista and a Fortuner, it's a huge thing, right? Yeah. But that's not a huge thing for this. Okay. Simply it can clock 9 lakh, 10 lakh also. That's so nice. But then ఇప్పుడు ఫ్యూయల్ రేట్స్ కూడా పెరుగుతుంది కదా, లెట్స్ సపోజ్ ఒక 97 per liter అని అనుకున్నా కూడా మోడల్ కార్ కాస్ట్ మీరు ట్రావెల్ చేసింది ఎక్కువైపోయింది. ఈ మోడల్ ఒక 2 cars కొనేయొచ్చు దీని ఫ్యూయల్ కాస్ట్ లో. సో have you ever gave it a thought, నేను ఫ్యూయల్ కి ఎక్కువ పెడుతున్నాను ఎప్పుడైనా అనిపించిందా? ఫ్యూయల్ కోసం కాదు కానీ అది నాకు హ్యాపీనెస్, ఇంకా అది ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా, దీని గురించి ఎప్పుడు ఆలోచిస్తుంది బేసిక్గా. గాట్ ఇట్. సో జ్యోతిర్లింగాన్ని కూడా ఇదే కార్ పైన మీరు కవర్ చేసినట్టు విన్నాను, అది ఎంతవరకు నిజమే, దానిపైన హైలైట్స్ ఏమున్నాయి? మొత్తం 12 లో 8 కవర్ చేశాను. కేదార్నాథ్, మహాకాళేశ్వర్, మల్లికార్జున, ఓంకారేశ్వర్, సోమనాథ్, త్రియంబకేశ్వర్, రామేశ్వర్, కాశీ విశ్వనాథ్, గిరినేశ్వర్. ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయి. ఆ 4 కూడా దీనిలోనే వెళ్ళి కవర్ చేసేద్దామని ప్లాన్. దట్స్ సో నైస్. అండ్ దీనిలో నేపాల్ కి కూడా వెళ్ళి ఉండే. అక్కడ పశుపతినాథ్ టెంపుల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాఠ్మండు ఐడియా ఉంటుంది, అక్కడికి కూడా దీనిలోనే వెళ్ళాను. అక్కడ అసలు రోడ్స్ ఎట్లా అంటే చాలా డేంజరస్. 3,000 feet కిందికి ఉంది. లైక్ ఘాట్ సెక్షన్ లో మొత్తం ల్యాండ్ స్లైడ్ జరగడము ఇదంతా చాలా. కానీ ఎక్కడ నాకు ఎంత పెద్ద టఫ్ సిచ్యువేషన్ వచ్చినా ఈజీగా క్రాస్ అయిపోయింది వెహికల్. వాటర్ క్రాసింగ్స్ లో కానీ అక్కడ పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటుంటాయి కదా, దానిలో నుంచి ఈజీగా వెళ్ళిపోయాను బయటకి. వెళ్ళిన ప్రతి ట్రిప్స్ లో అడ్వెంచర్ ఉంటుంది, లైక్ అన్ని మిక్స్ ఉంటుంది, ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్. సార్ ఈ కార్ పైన మొత్తం పాజిటివ్ జర్నీ లాగా కనిపిస్తుంది, కానీ ఇస్ దేర్ ఎనీ వన్ నెగటివ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్? ఎస్, ఒక్క నెగటివ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండే. అది వచ్చేసి నేను నేపాల్కి వెళ్ళాను చెప్పాను కదా. రిటర్న్ వస్తుంటే బీహార్ బార్డర్లో నుంచి రావాలి. బీహార్ బిర్గంజ్ అనే విలేజ్ దాటాక ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆబ్వియస్గా అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. సో అది ఏమైపోయిందంటే ఏదో విలేజ్లో నుంచి డైవర్షన్ చూపించింది. విలేజ్లో నుంచి వస్తుంటే నార్మల్గా లైక్ మనం వింటూనే ఉంటాం బీహార్లో గన్ కల్చర్, ఇంకా మాఫియా కల్చర్ ఇవన్నీ ఉంటుంటాయి కదా. సో నేను ఎందుకో ఆ థాట్ అనేది మైండ్లో రన్ అయిపోతుంది. వస్తుంటే నార్మల్గా సైకిల్స్ అవి ఇవన్నీ ఇట్లా రోడ్ బ్లాక్ చేస్తుంది. ఎందుకో సడన్గా మైండ్లో స్ట్రైక్ అయిపోయింది, ఏంటి సంథింగ్ ఏదో ఇది మూవీ టైప్లో కనిపిస్తుంది అని చెప్పేసి వెహికల్ స్లో చేసా కానీ ఆపలేదు. అప్పటికి రోడ్కి ఇటు సైడ్ అటు సైడ్ 3-4 members 5-6 members అందరూ స్టిక్స్ కర్రలు అవి ఇవన్నీ పట్టుకుని ఉన్నారు. ఒక అబ్బాయి లైక్ స్కూలింగ్ ఏజో లైక్ నా మిడ్ ఏజ్ అట్లా ఉన్నాడు. అండ్ వెహికల్ ఇంకొక 50 meters అప్రాక్స్ డైరెక్ట్ ఇట్లా గన్ పాయింట్ చేశాడు. ఇట్లా నేను వెహికల్లో వెళ్తున్నాను కదా, డైరెక్ట్ ఆపోజిట్ లో నిల్చొని గన్ పాయింట్ చేశాడు. సోలోగా ట్రావెల్ చేస్తారు కదా, అప్పుడు మీ పైన అప్పుడు ఇంకా నాకు వెంటనే నేను పానిక్ అవ్వలేదు. సిచ్యువేషన్ లో పానిక్ అయితే మనం మళ్ళీ ఏదైనా అటాక్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందని చెప్పేసి వెంటనే డైరెక్ట్ కొట్టేసిన వెహికల్. సైకిల్స్ మీద నుంచి రోల్ చేసేసిన వెహికల్. ఇక్కడ మనకు డ్యామేజ్ అనేది ఉంటుంది. సో దీన్ని గుర్తు కోసం అలా పెట్టుకున్నా ఈ క్రాక్. సో ఫాస్ట్ గా హైవేకి వచ్చేసినాక అప్పుడు కూల్ డౌన్ అయితే. ఆ రోజు ఇంకా బీహార్ బార్డర్ లో వెంటనే డ్రాగ్ చేసి ఉత్తరప్రదేశ్ కి ఎంటర్ అయిపోయాను. అంత టెరిఫైయింగ్ ఇన్సిడెంట్ ని చాలా కూల్ గా హ్యాండిల్ చేశారు. అంతే.
సార్ ఆల్మోస్ట్ 7,20,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు కదా, సో ఇది ఇంకా స్టాక్ కండిషన్ లోనే ఉందా లేదంటే మోడిఫికేషన్స్ ఏమైనా? లేదు, చిన్న మోడిఫికేషన్స్ చేసి ఉండే. ఓకే, ఈ మోడిఫికేషన్స్ ఎక్కడ చేయించారు? ఈ మోడిఫికేషన్స్ అన్ని ఎక్కడో బయట చేయించింది కాదు, నా ఓన్ గా నేను చేసుకున్నాను అనమాట. ప్రతి ఒక్క వెహికల్ అన్ని మోడిఫైడ్ అయి ఉంటాయి, ఎవ్రీథింగ్. అది ఎంత హెవీ వర్క్ అయినా అన్ని నేనే చేసుకుంటాను ఇంటి దగ్గర. ఓకే, సో ఇలా మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన మెసేజ్ విజిట్ కార్ అఫైర్. సార్ ఇంత ట్రావెల్ చేశారు కదా, అసలు మైలేజ్ ఎంత ఇస్తుంది? గెస్ చేయండి, లైక్ ఫార్చునర్స్ ఎంత వస్తుండే? మేబీ రఫ్లీ అరౌండ్ 10. నో, మ్యాక్స్ 17 to 18 What? వస్తుంది. యా సార్, నేను నా లైఫ్ లో ఫార్చునర్ 18 ఇవ్వడం నేను ఎప్పుడు వినలేదు. 18? యా 2-3 ట్యాంక్ ఫుల్స్ కి ఒకసారి టొయోటాది లిక్విడ్ ఉంటుంది, ఇంజెక్టర్ క్లీనర్ అని. ఆ లిక్విడ్ ఒకటి యూజ్ చేస్తాను. అండ్ సర్వీస్ విషయానికి వచ్చేసరికి ఏం చేస్తానంటే 7,000 to 8,000 కిలోమీటర్స్ బిట్వీన్ లోనే ఆయిల్ చేంజ్ కానీ ఇవన్నీ చేపించేస్తుంటా ఓకే, షోరూమ్ లోనే, మళ్ళీ ఇక్కడ కాకుండా. అండ్ ఇవి వచ్చేసి యోకోహామా జియోలాండర్ ఆల్టైరెన్ టైర్స్. ఓకే, ఇది ఎంత తిరిగి ఉంటుంది గెస్ చేయండి? కొత్తగానే కనిపిస్తున్నాయి కాబట్టి మేబీ అరౌండ్ 20-30. 80,000 డ్రివెన్ టైర్స్ ఇవి. వాట్ సార్, మీరు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. బేసిక్ ఏంటంటే యోకోహామా ఈ జియోలాండర్ టైర్స్ అనేది టొయోటా లాగానే చాలా రిలయబుల్ ఉంటుంది. ఓకే, ఆఫ్ రోడింగ్ కి కానీ అన్ని టెరైన్స్ కి చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంటది. ఓకే, మనం కార్ ని ఎంత లవ్ చేస్తే అది మనతో అంత లాంగర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో హౌ లాంగ్ ఇస్ దిస్ వెహికల్ విత్ యూ? సో ఈ వెహికల్ వచ్చేసి 2010 వెహికల్. 2010 అంటే ఆల్మోస్ట్ 16 years ఓల్డ్ కార్. అస్సలు అలా మాత్రం కనిపించలేదు. ఇట్ ఆల్వేస్ లుక్స్ లైక్ బ్రాండ్ న్యూ వన్. అండ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇలా? బేసిక్ ఏంటంటే దీన్ని ఒక కార్ లాగా చూడండి. ఓకే, లైక్ ఒక బేబీ లాగా చూసుకుంటాను. లైక్ ఇప్పుడు అందరూ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎలా కొనిపెట్టుకుంటారో నా కార్ కి అలా ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో పిన్ టు పిన్ అన్ని గ్లాస్ క్లీనర్ కానీ అన్ని మంచి పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటాను. దీన్ని మంచిగా చూసుకుంటున్నా కాబట్టి నన్ను ఇంత తిప్పేస్తుంది. సార్ దీంట్లో మాక్సిమం మీరు ఎంత స్పీడ్ ని చూసుంటారు? మొత్తం మీటర్ మొత్తం క్లాక్ చేసిండే లైక్ 200. వాట్? యా, వావ్, బ్యూటీ ఆఫ్ టొయోటా అనుకుంటా. అంతే సింపుల్. అది ఇంకా టొయోటా ఇంజన్స్ ఆర్ రిలయబుల్. సో ఎనీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ యూ ప్లాన్ విత్ దిస్? యా, నెక్స్ట్ ఇండోనేషియా, థాయిలాండ్ ఇవన్నీ వెళ్దాం అనుకుంటున్నా. కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ ఎండింగ్ లో బై పాసిబిలిటీ ఉంటే లండన్ కి కూడా వెళ్తున్నా దీనిలో. యా, 17 countries, 19,000 kilometers, 58 days. యా, హ్యూజ్. ఐ ట్రూలీ విష్ యూ రీచ్ ద టార్గెట్. థ్యాంక్ యూ. ఫార్చునర్ పైన మంచి మెమరీస్ అండ్ హార్ట్ టచింగ్ స్టోరీస్ అన్ని కూడా చెప్పారు. సో మీ నెక్స్ట్ కార్ క్రిస్టాన్ చూస్తున్నాను నేను. Do you have any bond or do you still share any special experience with that car? క్రిస్టాస్ మెయిన్ గా కంఫర్ట్ కోసం తీసుకొని ఉండే దీన్ని. లాంగ్ జర్నీస్, బిజినెస్ ట్రావెల్ దానికోసం ఈ వెహికల్ ని యూజ్ చేస్తుంటాం. టొయోటాలో ఎన్ని వెహికల్స్ ఉన్నా అది కొన్నా తప్పులేదు, అన్ని కలెక్షన్ ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఈ వెహికల్ లో చాలా లైక్ ఏంటంటే ఒకసారి హైదరాబాద్ లో ఆల్ ఆఫ్ ది సడన్ ఒక వర్క్ మీద బెంగళూరుకి వెళ్ళి ఉండే. ఓకే, లైక్ మిడ్ నైట్ స్టార్ట్ అయిపోయాను, ఎర్లీ మార్నింగ్ అక్కడ వెళ్ళిపోయాను. మళ్ళీ జస్ట్ 10-15 minutes లోనే అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చేసాను. నాన్ స్టాప్ బెంగళూరుకి వెళ్ళాం, మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఎందుకో గోవాకి వెళ్ళిపోవాలనిపించింది. సో మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ ఒక 24 hours లో అప్రాక్స్ 2,000 kilometers డ్రైవ్ చేశాను ఈ వెహికల్ ని. అసలు ఎక్కడ ఇంజన్ ఆఫ్, ఎక్కువ రెస్ట్ అనేది ఏం లేదు. నాకు అసలు ఇంత అల్సట కానీ వెహికల్లో ఇంత అసలు బ్రేక్ డౌన్ కానీ ఏం లేకుండా చాలా బాగా నడిచింది అన్నమాట. ఇన్ని కార్స్ లో ఒక కార్ కంప్లీట్ గా డిస్ట్రాక్ట్ చేస్తుంది నన్ను. ఐ సీ అ ఓల్డ్ వింటేజ్ కార్. సో ప్రీమియర్ పద్మిని అయినట్టుంది. యా, ఇది వచ్చేసి 1967. ఓ, వెరీ ఓల్డ్. యా, వింటేజ్ కార్ ఇది బేసిక్ గా. yes. సో ఆడియన్స్ అందరికి who's ever is watching this video, ఒక చిన్న డిస్క్లైమర్. ప్రీమియర్ పద్మినిలో దే ఆర్ 2 versions. One is classic and vintage. సో క్లాసిక్ కార్స్ ని మనం 25 years అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ నుంచి 25 years ప్లస్ ఆర్ 50 years లోపల ఉన్నదాన్ని క్లాసిక్ కలెక్షన్ అంటాము. అండ్ ఏదైతే కార్స్ గోల్డెన్ జూబ్లీ కంప్లీట్ చేసుకొని 50+ years ఉంటాయో, ఎగ్జాంపుల్ ప్రీమియర్ పద్మితి ఫ్రమ్ 1967 వర్షన్ ఇప్పుడైతే చూస్తున్నారో, వాటినన్నిటిని మనం వింటేజ్ కార్స్ అని అంటాం. సార్ ఇది 1967 మోడల్ అంటున్నారు. ఆల్మోస్ట్ 60 years కంప్లీట్ చేసుకొని షష్టి పూర్తి కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఇది అసలు స్టార్ట్ అవుతుందా లేదా షోకేస్ పీస్ మాత్రమేనా? ఇది స్టార్ట్ అవుతుంది, రన్ కూడా అవుతుంది పర్ఫెక్ట్ గా. మీకు చూపిస్తాను. నైస్. ఇది వచ్చేసి 1100 cc అండ్ 40 bhp అండ్ 70 Nm టార్క్. అప్పట్లో మనకి ఇది ఒక స్పోర్ట్స్ కార్ లాగా. అండ్ ఈ వెహికల్ ని కూడా ర్యాలీస్ లో యూజ్ చేస్తుండే, మాడిఫై చేసి. వింటేజ్ మూవీస్ లో. వింటేజ్ మూవీస్ లో. ఇది ఉంటే ఇంకా ఇంట్లో ఏదో లైక్ పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి ఉండేది ఆ టైప్ లో ఉంటుండే. అంబాసిడర్ ఈ క్లాసిక్ కార్స్. సార్ ఈ కార్ లో మీకు నచ్చిన స్పెషల్ ఫీచర్ ఏంటి? దీనిలో నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే ఇప్పుడున్న కార్స్ లో మనకి ఫ్లోర్ మీద ఉంటుంది గేర్. అవును. దీనిలో ఏంటంటే హ్యాండ్ గేర్ అన్నమాట. అది వచ్చేసి మాన్యువల్ మళ్ళీ. సో ఇది చాలా ఫన్ ఉంటుంది డ్రైవ్ చేయడానికి, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
సార్ ఎన్ని కార్లు ఉన్నాయి కదా, దీంట్లో మీ డైలీ డ్రైవర్ ఏంటి? డైలీ డ్రైవర్ వచ్చేసి ఎస్ క్రాస్, రెగ్యులర్ గా యూజ్ చేసేది. ఓకే. నాకు సౌండ్ సిస్టమ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. నాకు ఇంట్లో అయినా వెహికల్ ఎక్కడికి వెళ్ళినా మ్యూజిక్ అనేది కంపల్సరీ. నేను ఇంత లాంగ్ జర్నీ లైక్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్ళినా నాకు మ్యూజిక్ అనేది కంపల్సరీ ఉండాలి. సో దాని ప్రకారం నేను మంచి క్వాలిటీ సౌండ్ సిస్టమ్ అవి ఇవన్నీ ఇన్స్టాల్ చేయించుకున్నాను దీనిలో. ఇంకా ఫార్చునర్ దీంట్లో ఏ సౌండ్ సిస్టమ్ ఉంది? దీనిలో వచ్చేసి రాక్ఫోర్డ్ ఫాస్గేట్ స్పీకర్స్ ఉన్నాయి. ఓకే. అండ్ వూఫర్ వచ్చేసి JBL ఉంది. ఓ దట్స్ నైస్. ఈ ఎస్ క్రాస్ అప్డేట్స్ కి మీరు ఎంత స్పెండ్ చేస్తుంటారు? దీనికి వీల్స్ కి వచ్చేసి 1 lakh అయి ఉంది. ఓకే. అండ్ సౌండ్ సిస్టమ్ కి వచ్చేసి 60,000. ఓకే. 60,000 అట్లా స్పెండ్ చేస్తుండే. మీ గరాజ్ మొత్తంలో అన్ని జాపనీస్ అండ్ ఇండియన్ కార్స్ చూస్తున్నాను, బట్ ఒక్క హ్యుండాయ్ కొరియన్ కార్ అయితే చూస్తున్నాను. వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? దీనికి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఓకే. దీన్ని తీసుకొచ్చి దీని కంప్లీట్ ఇంజన్ రీబిల్డ్ మొత్తం నేనే చేశాను ఓన్ గా. ఓకే. అంటే ఇచ్చినప్పుడు ఇంజిన్ మంచి కండిషన్, ఇంజన్ స్ట్రక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 5 to 6 years పక్కన పెట్టేశారు. చిన్న ఇష్యూస్, ఆయిల్ లీక్స్ అవి ఉండి మళ్ళీ ఇంజన్ కూడా స్ట్రక్ అప్ అయిపోయి ఉండే. సో మళ్ళీ దీన్ని నేను తీసుకొచ్చి నా ఓన్ గా నేను ఇంజన్ రీబిల్డ్ చేశాను. ఇది CRDI 1.6 ఇంజన్. ఇది ఒక విషయం చెప్పాలంటే ఇది డీజిల్ రాకెట్. ఇంకా చాలా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇన్స్టెంట్ పికప్ గానీ ఈజీగా దీన్ని కూడా నేను 190, 200 అట్లా హిట్ చేస్తూనే ఉంటాను వెహికల్. మీ కార్ కలెక్షన్స్ లో ఒక క్యూట్ కార్ కనిపిస్తుంది, జెన్. దాన్ని ఒకప్పుడు పాకెట్ రాకెట్ అనేవారు, మరి వాట్ యు కాల్ ఇట్? యాక్చువల్ గా దీని పేరు కూడా పాకెట్ రాకెట్ నేను పెట్టుకున్నాను నిక్నేమ్. ఓకే. సో దీన్ని నేను ఎట్లా బిల్డ్ చేసుకున్నానంటే నార్మల్ గా డ్రిఫ్ట్స్ కి మనది ర్యాలీ ట్రాక్ ఉంటుంది ఇక్కడ ఒకటి. అంటే నేను ఓన్ గా బిల్డ్ చేసుకున్న ట్రాక్ అన్నమాట. వరంగల్ మీరు బిల్డ్ చేసుకున్నారా? యా, దాని మీద నేను లైక్ డ్రిఫ్ట్ చేయడం గానీ మంచి స్పీడింగ్ దీనిలో అది ఎంజాయ్ చేస్తుంటా నేను. యా. సో ఈ కార్ లో స్పెసిఫిక్ గా మీకు నచ్చిన వన్ ఫీచర్ ఏంటి? దీనిలో వచ్చేసి మనకి దీనిలో కూడా డీజిల్ 1.6 ఇంజన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 32 km/l వస్తుంది మైలేజ్. ఓల్డ్ ఇంజన్స్ అంటే ఇప్పుడు ఉన్న కార్ లో నాకు అసలు ఏది రాదు, ఎంత మైలేజ్ అనేది రాదు. ఈ ఓల్డ్ కార్స్ లో అనేది అదొక బ్యూటిఫుల్ థింగ్. కార్స్ మీద స్టార్ట్ చేసిన మోడిఫికేషన్ జర్నీ దీని మీద. సార్ మీ కార్ కలెక్షన్ అంతా చూపించారు, నాకు ఒక వ్యాన్ కనిపిస్తుంది, టెంపో ట్రావెలర్, అండ్ మీరంతా దాన్ని గ్రీన్ పెయింట్ చేసి మీ ఐడి కూడా పైన వేసినట్టు కనిపిస్తుంది. వాట్ ఈస్ ద స్పెషల్ స్టోరీ రిగార్డింగ్ ఇట్? బేసిక్ గా ఈ క్యారవన్ ని మొత్తం నేనే సెల్ఫ్ గా బిల్డ్ చేసుకుని ఉండే లాక్డౌన్ లో. దీన్ని తీసుకొచ్చి కంప్లీట్ గా సెల్ఫ్ గా మొత్తం నేనే పెయింటింగ్ అని వెల్డ్ మొత్తం మెకానికల్ ప్రాబ్లమ్స్ అన్ని మొత్తం నేనే చేశాను అనమాట. పెయింటింగ్ అంతా కూడా మీరు నేనే చేశాను. వైట్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది, లోపల ఇంకెంత బ్యూటిఫుల్ గా ఉందా అని చెప్పి నాకు ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. వావ్, ఇదంతా మీరే బిల్డ్ చేశారా? యా, ఇదంతా ఓన్ గా బిల్డ్ చేసుకున్నాను. సో దీనిలో నేను ఏసీ అవి ఇవన్నీ కూడా ఫిట్ చేయలేదు, ఎందుకంటే టీవీ కూడా పెట్టారా? యా, ఇది సీసీ కెమెరాస్ ఉంటాయి అన్నమాట. 4 side సీసీ కెమెరాస్ ఉంటాయి, అది దీనిలో మనకి డిస్ప్లే. ఓకే. అచ్చా, మీరు క్యాంపింగ్ వెళ్ళినప్పుడు బయట సో చాలా మందికి రీక్రియేషనల్ ఇలా ఒక వ్యానిటీ చేసుకోవాలి, లేదంటే ఒక మంచి కన్వర్ట్ చేసుకొని వాళ్ళు ఒకటి ఇలా ఉండాలి, క్యాంపింగ్కి వెళ్ళాలని ఉంటుంది. సో మీరైతే ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ ఎంత కాస్ట్ అయింది? అప్రాక్స్ మెయిన్ అంతా నేనే చేసుకున్నాను కాబట్టి మెటీరియల్స్ లైక్ ఏంటంటే నాకు మెషిన్స్ అవి ఇవన్నీ కొనేసినాను నేను. 1.5 lakh లో మొత్తం మెటీరియల్ ఇంకా మెషిన్స్ అంత వర్క్ మొత్తం అయిపోయింది. ఓకే, 1.5 lakh లో మొత్తం ఇది మోడిఫికేషన్. వెహికల్ మాది కాబట్టి రిమైనింగ్ దానికి మొత్తం ఒక 1.5 lakh లో. ఇది వచ్చేసి పోర్టబుల్ టేబుల్ అన్నమాట. మనకి ఎప్పుడన్నా కావాలంటే మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, నైస్ నైస్. సో కూర్చోడానికి ఇది పడుకోవడానికి, దీని కింద స్పేస్ లైక్ బ్యాగ్స్ ఏమన్నా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని అటు ఏమన్నా కిచెన్ లాగా స్టవ్ అవి ఇవన్నీ ఉంటాయి. ఓకే ఓకే, నైస్ నైస్. ప్రాపర్ ఒక 1 BHK లాగా బిల్డ్ చేస్తున్నారు. నైస్. సో నాకు అప్పటి నుంచి ఒక రాజ్దూత్ బైక్ అయితే కనిపిస్తుంది. సో బైక్ కలెక్షన్ లో కూడా ఒక మంచి వింటేజ్ టేస్ట్ ఉంది అనుకుంటా. సో దీని పైన అసలు ఎవరిది బండి? బేసిక్ గా ఇది మా డాడీది అన్నమాట. ఓకే. మా డాడీ లైక్ 80s లో యూజ్ చేసిన బైక్. దీన్ని మెమరీ కోసం దీన్ని రీస్టోర్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు చాలా రేర్ ఇవన్నీ అసలు. సో దానికోసమే దీన్ని మంచిగా మోడిఫై చేసి పెట్టుకున్నాం. ఇది కూడా మంచి కండిషన్ లోనే ఉంది. యా, దట్స్ నైస్. అండ్ ఈ రోడ్ బైక్ చూస్తున్నాం, చాలా పాత మోడల్ లాగా ఉంది. అండ్ చూడడానికి అలా కనిపిస్తుంది కానీ దీని కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది. ఏంటి ఆ స్టోరీ? లైక్ నేను సైక్లింగ్ ఇది చేస్తుండే ప్యాషనేట్ గా. నేను సైక్లిస్ట్ ని. నేను హైదరాబాద్, ఓకే, లైక్ వరంగల్ నుంచి హైదరాబాద్ కి
ఏంటి సైకిల్ లో వరంగల్ నుంచి హైదరాబాద్ కా? ఒక 2-3 టైమ్స్ అలా రైడ్ చేసి ఉండే. అండ్ నా పెద్ద రైడ్ వచ్చేసి వరంగల్ టు మహారాష్ట్రకి వెళ్ళాను. వరంగల్ నుంచి మహారాష్ట్ర దాకా వెళ్ళారా? చాలా మెమరీస్ ఉంటాయి దీని మీద కూడా. దీనికి 4 సెట్ ఆఫ్ టైర్స్ మార్చాను ఈజీగా. అంత రైడ్ చేసి లాస్ట్ కి దీనికి రిటైర్మెంట్ ఇచ్చాను. నెక్స్ట్ రోడ్ బైక్ ఏదైనా ప్లాన్ చేద్దాం. ఓకే, దీనిపైన నెక్స్ట్ ట్రిప్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? దీనికి అయిపోయింది ఇంకా చాలా. సార్, యూ లుక్ సో యంగ్ అండ్ ఎనర్జెటిక్. సో ఇంత మంచి కార్ కలెక్షన్ కలెక్ట్ చేశారు కాబట్టి బేసిక్లీ అంతా డబ్బులు ఖర్చు అవుతుంది అండ్ యూఆర్ మోడిఫైయింగ్ ఇట్ బై యువర్ సెల్ఫ్. సో వాట్ యూ డూ ఫర్ లివింగ్? రియల్ ఎస్టేట్ చేస్తుంటాను అండ్ కొన్ని కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అవి ఇవన్నీ చేస్తుంటాం బయట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను వరంగల్లో చాలా పెద్ద మోడిఫికేషన్ గరాజ్ ఓపెన్ చేస్తున్నాను విత్ దానిలో కెఫే. ఆ కెఫే ఎట్లా అంటే కార్స్ కి సంబంధించింది, లైక్ కార్ థీమ్ తోటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దాన్ని మొత్తం ఆల్ ఇండియా 5 to 6 బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నాను. ఓకే, దట్స్ సో నైస్. కృపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us your టైమ్. అండ్ ఇలానే ఇంత మంచి కార్ కలెక్షన్, ఇంకా మీ కార్ కలెక్షన్ ప్రొలాంగ్ అవుతూ మీరు అనుకున్న ట్రిప్స్ అన్ని మంచిగా చేయాలనుకుని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా కృపాల్ కృష్ణ గారి కార్ కలెక్షన్ ఎంత ఇన్స్పైరింగ్ అండ్ వింటేజ్ కలెక్షన్ ఉందో. సో ఒకవేళ మీరు కూడా మీ కార్స్ని లేదా మీ కార్స్తో షేర్ చేసుకోవాల్సిన చిన్న క్యూట్ మూమెంట్స్ ఆర్ మెమరీస్ ఆర్ బాండ్స్ని కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కార్ అఫైర్ క్రానికల్స్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ఫాలో us ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఒకవేళ కొత్త కార్ రివ్యూస్ కానీ, ఓనర్షిప్ రివ్యూస్ కానీ, లేదంటే మీ కార్ కలెక్షన్, లేదంటే ఏదైనా స్పెసిఫిక్ మూమెంట్ ఆర్ ఎనీ మెమరీస్ విత్ యువర్ కార్స్ మీకు ఏమైనా ఉండి అది ఇఫ్ యూ వాంటెడ్ టు షేర్, వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. అండ్ ప్లీజ్ మెయిల్ us on chronicles@caraffair.in. We are always available and we welcome to hear a lot of good stories like this. Stay tuned to Car Affair Chronicles.